హాయ్ గైస్! ఈరోజు నా తమిళనాడు ట్రిప్‌లో డే 1 అనమాట. నేను ముందుగా హోటల్ నుంచి 8కి స్టార్ట్ అయిపోయాను. మదురై మీనాక్షి టెంపుల్‌కి. టెంపుల్ ఇక్కడ రెనోవేషన్ అవుతుంది. సో, గోపురాలన్నీ ఇలాగనే కవర్ చేసేసి ఉంచేశారు. ఫోన్స్ కూడా లోపల అలో లేదనమాట. దర్శనం అయితే నాకు చాలా త్వరగా అయిపోయింది. అరౌండ్ ఒక 30 మినిట్స్ పట్టింది. అండ్ టెంపుల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇంకొక 1 అవర్. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్‌కి దగ్గరలోనే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మధుర నాయకర్ ప్యాలెస్ అని ఉంటుందనమాట. ఆ ప్యాలెస్‌కెళ్ళిపోయాను. ఆటో అయితే రూ. 100 చార్జ్ చేస్తారు. నేనైతే రోడ్లు ఎలా ఉంటాయో చుట్టూ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనైతే 1.5 కిలోమీటరే కదా అని చెప్పి నడిచేసాను. టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 10 అనమాట. అండ్ ఆర్కిటెక్చర్ అయితే మ్యాడ్ ఉంటుంది. నాయకర్ ప్యాలెస్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసిన తర్వాత పక్కనే పెరియార్ బస్ స్టాండ్ అని ఒకటుంటుంది. ఆ బస్ స్టాండ్‌కి రూ. 20 చార్జ్ చేస్తాడు ఆటో. అక్కడి నుంచి అలగర్ కోవిల్‌కి స్టార్ట్ అయిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ బస్ చార్జ్ వచ్చేసి రూ. 30 తీసుకున్నారు. అండ్ మేమెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయి ఉందనమాట. సో, సరే ఇంకా పక్కనే 4 కిలోమీటర్ల దూరంలో కొండ మీద మురుగన్ టెంపుల్ ఒకటుంది. ఇదేంటంటే ఫేమస్ 6 మురుగన్ టెంపుల్స్‌లో ఇది కూడా ఒకటనమాట. సరే ఈ టెంపుల్‌కెళ్ళిపోయాం. దర్శనంకి జస్ట్ 10 మినిట్స్ పట్టింది. అండ్ ఆ టెంపుల్‌కి పైన ఒక కిలోమీటర్ నడిస్తే రక్కయమ్మ టెంపుల్, ఇంకా నుపూర్ గంగా తీర్థం అని చెప్పి ఉంటాయనమాట. సరే అక్కడికెళ్ళిపోయాం. దారిలో అయితే చుట్టూ మంకీస్ అండ్ ఎండకైతే ఫుల్లుగా నా కాళ్ళు కాలిపోయాయి. నేనైతే కర్ర పట్టుకొని నడిచాను. ఫైనల్లీ అమ్మవారిని దర్శించుకొని నుపూర్ గంగా తీర్థంలో కూడా చూసిన తర్వాత కిందకి మళ్ళీ అళగర్కోయిల్‌కొచ్చేసాం. వచ్చిన తర్వాత దర్శనంకి ఒక 15 మినిట్స్ పట్టింది. కింద 1 అవర్ ఫుల్లుగా ఎక్స్‌ప్లోర్ చేసాం. గోపురాలవైతే సూపరుంటాయనమాట ఈ అళగర్ కోవిల్ దగ్గర. ఆ కార్వింగ్స్ అవి కూడా. ఇంక మొత్తం టెంపుల్ ఎక్స్‌ప్లోరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రూమ్‌కెళ్ళిపోయాం. చెకౌట్ చేసేసి నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే మనది రామేశ్వరం అనమాట. రామేశ్వరం స్టార్ట్ అయిపోయాం. బస్ జర్నీ వచ్చేసి 4 అవర్స్ పట్టింది. అండ్ టికెట్ కాస్ట్ రూ. 140 పడింది. ఎర్లీ మార్నింగ్ 3కి అలా రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా అగ్నితీర్థం అని చెప్పి రామేశ్వరంలో ఉంటుందనమాట. ఏం లేదు అది బీచే. దాని పక్కనే 800కి రూమ్ తీసుకొని పడుకొని పోయాననమాట. ఇంకా డే 2లో కలుద్దాం మరి. సరే ఉంటా. బై.